హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలు మరోమారు భేటీ అండి. కీలక నిర్ణయం అయితే విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్ల ఆవేదన, డీఏ బకాయిలపై సర్కారు తీరుపైన తీవ్ర అసంతృప్తి. డీఏ బకాయిలపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. రాష్ట్ర ప్రభుత్వం డీఏ ఇచ్చిన తీరుపైన ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 4 డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉండగా కంటితుడుపుగా ఒకే ఒక్క డీఏను ప్రకటించడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది ఉద్యోగుల నుంచి. ఉద్యోగుల్లో ఈ విషయంపైనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సంఘాల నేతలపై ఆగ్రహం. కొన్ని ఉద్యోగ సంఘాలపైన, వాటి నేతలపైన కూడా ఉద్యోగులు ఆగ్రహంతో అయితే స్పందిస్తున్నారు. తమతో నామాత్రంగా కూడా చర్చించుకునే ఒక డీఏకి ఎలా అంగీకరిస్తారు వీరు అని అయితే ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల తరపున గట్టిగా పోరాడాల్సినటువంటి కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవుతున్నారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఎంత నష్టపోయారంటే వాస్తవానికి 2024 జనవరి నుండి ఇప్పటి వరకు 4 డీఏలు ప్రకటించాల్సి ఉంది. అవేంటంటే 2024 జనవరి, జూలై, 2025 జనవరి, జూలై. ఈ డీఏలు ఇంకా బ్యాలెన్స్ రావాల్సి ఉంది. 4 డీఏలలో కలిపి మొత్తం ఇప్పటి వరకు 44.59% డీఏ చేరుకోవాల్సి ఉండగా, కేవలం 2024 నాటి జనవరి డీఏ మాత్రము ప్రకటించడంతో ఇప్పటివరకు ఉద్యోగులకు అందే కరువు భత్యం 37.31% మాత్రమే ఉందనైతే ఉద్యోగులు చెప్తున్నారు. దాదాపుగా 7% పైగా తాము నష్టపోవాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? అంటే ఉద్యోగులు మాట్లాడుతూ ఈ విధంగా వారు మాట్లాడుకోవడం తప్ప మేమేం చెబుతున్నామో కూడా వారు వినట్లేదు అని ఒక ఆర్థిక శాఖకు చెందినటువంటి మధ్యతరగతి అధికారి అంటున్నారు. సో, తమతో వాస్తవ పరిస్థితులు కూడా నేతలు చర్చించడం లేదని ఇంకొక ఉద్యోగి అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో ఉద్యోగ సంఘాల భేటీ. ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్న తీవ్ర అసంతృప్తి నేపథ్యంలో సంఘాల నేతలు మరోసారి త్వరలో భేటీ కానున్నారని సమాచారము. అతి త్వరలోనే మరొక డీఏకు కూడా వెంటనే ఆమోదముద్ర వేయాలని ఉద్యోగ సంఘాల నేతలు మరోమారు భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పెండింగ్‌లో ఉన్నటువంటి మిగతా డీఏలను కూడా వెంటనే చెల్లించేలాగా కార్యాచరణ రూపొందించే అవకాశం అయితే ఉంది. ముఖ్య ఉద్దేశం ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ న్యాయమైన హక్కులైనటువంటి డీఏ బకాయిల కోసం పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆలకించి త్వరితగతిన అన్ని బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు, గౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరమైతే ఉంది.